కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని వందిలో తప్పేంటి అన్న ప్రశ్న తప్పు అన్న విషయం మీద విశ్లేషణాత్మకంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందామండి. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ వీడియోలో మీరు వినబోతున్న అంశం మరోసారి తప్పేంటి అన్న ప్రశ్న తప్పు. ఇదేం టైటిల్ అని అనుకుంటున్నారా? సబ్జెక్ట్ లోపలికి వెళ్ళాక మ్యాటర్ మీకే అర్థమవుతుంది గనక త్వరగా ఆ పని స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కాలం మారింది. నిజానికి ఈ వాక్యం తప్పు. అయినా జనరల్గా అందరం అలాగే అంటూ ఉంటాం. కానీ కాలం మారదు, అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మనుషుల ఆలోచన విధానంలో, నడవడికలో వచ్చే మార్పుల వల్ల మన సమాజ సంస్కృతిలో, జనుల జీవన శైలిలో మార్పు వస్తూ ఉంటుంది. ఇది రైట్. మరో కారణం ఏమిటంటే పురోగతి పేరిట సైన్స్ అండ్ టెక్నాలజీలో సంభవించే కొత్త కొత్త పరిశోధనలు, వస్తు ఉత్పత్తి, రవాణా సౌకర్యాలు, వీటి మూలంగా ఇంతకు ముందులా మాన్యువల్గా స్లోగా కాక మిషన్ల మీద ఫాస్ట్గా పనులు జరిగిపోతున్నాయి. దాంతో సౌకర్యాలు, వసతులు పెరిగి మనిషి సుఖం మరిగాడు. శరీర కష్టం తగ్గి మెదడుతో చేసే పనులు ఎక్కువవటం, చేతి వేళ్లతో చేసే పనికాలం పోయి కుర్చీలో కూర్చుని స్విచ్లు వేసే కాలం, సెల్లో యాప్లతో పని నడిపించే కాలం కావటంతో అందరికీ ఒక కొత్త లోకంలో, ఒక అద్భుత ప్రపంచంలో జీవిస్తున్న అనుభూతి. ఇక్కడ అనుభూతి అనకూడదు, మత్తు గమ్మత్తును ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ అని అనాలి. ఈ కంప్యూటర్ల మాయాజాలం, సెల్ ఫోన్ల హడావుడి, వయసును మించిన తెలివితేటలు, ఒక్కోసారి అతి తెలివితేటలు, ఇవన్నీ మనుషుల్ని, ముఖ్యంగా యువతని చాలా స్మార్ట్గా తయారు చేస్తున్నాయి. దాంతో నిరంతరం బుర్రకు పదును పెట్టే పనిలో మనసును, ఆకాశంలో ఎగరాలన్న ఆరాటంలో నిల్చున్న నేలను మర్చిపోతున్నాడు మనిషి. అభివృద్ధి అవసరమే అయినా అది ఒక అవసరంగా కాక ఒక క్రేజ్గా మారిపోయింది. తెలుగులో చెప్పాలంటే దాని మీద మోజు పెరిగిపోయింది. ఈ కాలం పిల్లలు అన్నప్రాసన రోజు పరమాన్నాన్ని కాకుండా యాపిల్ ఫోన్ని నోట్లో పెట్టుకోవటం, అక్షరాభ్యాసం రోజు పలక మీద అక్షరాలు కాకుండా కీబోర్డు మీద లెటర్స్ టైప్ చేయటం వంటి పనులు ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడే వాళ్ళు ముదురుసైపోయి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుంటున్నారు. ఆ ప్రశ్నలు హేతువాదానికి పనికొచ్చే ప్రశ్నలైతే అసలు ఈరోజు మనం ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుకునే అవసరమే లేదు. కానీ అవి ఎదురు ప్రశ్నలు, ధిక్కారాన్ని తెలిపే ప్రశ్నలు. అందులో ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అది ఏమిటి అంటే తప్పేంటి అన్నది. ఇప్పుడు అసలు విషయానికి వచ్చాం కనుక చకచకా ముందుకు సాగిపోదాం. పోయే ముందు మరొక 2 చిన్న మాటలు అందరూ మనసులో నోట్ చేసుకోవాల్సినవి. అవి ఏంటి అంటే, మొదటిది సైన్స్తో పాటు సంస్కారం కూడా అవసరం అన్నది. రెండవది మిషన్ మేడ్ కాలంలో సైతం మనిషిలో మనిషితనం ఉండాలి అన్నది. మనిషితనం గురించి పోయిన వారం మాట్లాడుకున్నాం గనక మీకు తెలుసు గనక నేను మళ్ళీ రిపీట్ చేయటం లేదు. ఈ కాలం పిల్లలకు, యువతకు పెద్దవాళ్ళు ఏం చెప్తున్నా, ఇలా ఉండకూడదు అలా ఉండాలని మందలిస్తున్నా నేను ఇలాగే ఉంటాను, తప్పేంటి అని ప్రశ్నించటం, నిర్లక్ష్య ధోరణిని చూపించటం అనేది అందరిలో కాకపోయినా చాలామందిలో బాగా అలవాటైంది. కాళ్ళల బారచాపకని కూర్చోవద్దు, పొందికగా కూర్చో అని తల్లి కౌమారప్రాయంలో ఉన్న కూతురికి చెప్తే, ఏమైంది కూర్చుంటే, ఎలా కూర్చుంటే ఏముంది అని ఠక్కున సమాధానం ఇస్తోంది కూతురు. అంతకన్నా ఏమని వివరించి చెబుతుంది ఏ తల్లైనా?
పొట్టి పొట్టి షార్ట్లు వేసుకొని తమ వెంట ప్రయాణానికి సిద్ధమైన టీనేజీ కొడుకుని చూసి పబ్లిక్ ప్లేస్లోకి వెళుతూ ఆ పొట్టి నిక్కర్లేంటిరా, ఇంకా చిన్నపిల్లవాడివా, తొడలు కాళ్ళు కనిపిస్తుంటే అలా ఏం బాగుంటుంది, మగపిల్లవాడి అయినంత మాత్రాన ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకోవచ్చును అనుకున్నావా అని తండ్రి అంటే, ఏమైంది ఇలా వస్తే, ఏం రాకూడదా, హాయిగా గాలాడుతుందని వేసుకున్నాను. అయినా ఇది ఇప్పుడు ఫారెన్ స్టైల్, అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా జెంట్స్ అందరూ ఇలా షార్ట్లు వేసుకునే వెళ్తారు, మాల్కి వెళ్ళినా ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళ్ళినా అని సమాధానం ఇస్తాడు. ప్రతి దానికి ఏమైంది అని ప్రశ్నించటం యంగ్స్టర్స్ నోట ఓ ఊతపదంలా మారిపోయింది. ఎందుకు చెప్పారో ఆలోచించరు, అలా ఎందుకు బాగుండదో విశ్లేషించరు. అన్నీ వాళ్ళు అనుకున్నట్టే జరగాలి, వాళ్ళకిష్టమైనట్టే ఉండాలి. అదేమంటే మా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాం, ఆ హక్కు మాకు లేదా అంటూ చిన్న చిన్న విషయాలకు కూడా హక్కుల దాకా వెళ్ళిపోతారు పోరాట వీరుల్లా. మనం ఎలా ఉన్నామన్నది మనకన్నా ఎదుటి వాళ్లకు బాగా కనపడుతుంది. ఎవరికి ఏది నప్పుతుంది, ఏ సందర్భంలో ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్నది అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు సూచనలను వినటానికి పిల్లలు సిద్ధంగా ఉంటే బాగుంటుంది. అస్తమానం సెల్లు చేతిలో పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడటంలో బిజీగా ఉండే వాళ్లకు వాళ్ళ మనసు మీదే కాదు, ఒంటి మీద కూడా స్పృహ ఉండటం లేదు. ఓ తల్లి కూతురితో ఇంట్లో కంఫర్టబుల్ డ్రెస్ వేసుకో వద్దనటం లేదు, అలా అని మరీ అలా గజ్జల్లోకిపోయిన చెడ్డీ సైజు నిక్కర్లు, చంకలు కనిపించే ఆ స్లీవ్లెస్, ఆ లో నెక్ టాపులు కాకుండా లాంగ్ లూజ్ బాటమ్ లూజ్ షర్టు వేసుకో. నువ్వు అలా ఉంటే ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళ ముందు అలాగే వచ్చి కూర్చుంటే నాకు సిగ్గవుతోంది, తల్లైనా చెప్పదా అని నన్ను అనుకుంటారు తెలుసా అని అంటే స్వీట్ 16లో ఉన్న కూతురు మమ్మీ అని అరుస్తూ తారాజుబలా లేస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారని నా కంఫర్ట్ నేను చూసుకోకుండా ఉండాలా, ఎవరేమనుకుంటే నాకేంటి, నా డ్రెస్సు నా ఇష్టం, నన్ను ఇలా చూడటం ఇష్టం లేకుంటే కళ్ళు మూసుకోమని వాళ్ళని అంటూ రుసరుసలాడుతుంది. కంఫర్ట్ కంఫర్ట్ ఈ మాటను వినలేక చస్తున్నాం ఈ రోజుల్లో. అరకొర బట్టలు వేసుకోవటం, అంతా బట్టబయలు చేసుకోవటం మోడర్న్ కల్చర్ అయిపోయింది. ఇప్పుడు గోప్యత అనేది లేకుండా పోయింది. ఇలాంటి వాళ్లకు మద్దతు ఇస్తూ కుహనా ఫెమినిస్టులు ఒకళ్ళు తయారవుతున్నారు. ఫెమినిజం అంటే పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో ప్రవేశించి తమ సత్తాను చాటుకోవటం, స్త్రీల మీది పురుషుల పురుషాధిక్యతను ఖండించటం వంటివి అని తెలుసుకోకుండా సమానత్వం అన్న పదాన్ని చెడ్డీలకు బ్రాలకు ముడిపెట్టి మేము చంకలు కనిపించే స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకుంటే మీకేంటి, తొడలు కనిపించే పొట్టి స్కర్ట్లు, వెనక వీపు మీద ముందు బ్రెస్ట్ మీద ఆచ్ఛాదన లేని పీలికల బ్లౌజు వేసుకుంటే మీకెందుకు అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందని స్త్రీలే వాళ్ళ డ్రెస్సింగ్ని సమర్థించుకునే వాళ్ళని తిట్టే ప్రయత్నంలో భాగంగా వల్గర్గా మాట్లాడటాన్ని చూసి పురుషులే కాదు స్త్రీలు సైతం తలలు వంచుకుంటున్నారు. అరకొర బట్టలు వేసుకోవటం కన్నా అసహ్యకరమైన ఆ మాటలు ఇంకా ఎక్కువ బాధిస్తున్నాయి వినేవాళ్లను, సిగ్గుతో తలవంచుకునేలా చేస్తున్నాయి. మనం సభ్య సమాజంలో జీవిస్తున్నాం. అటవీ సంస్కృతిలో నుంచి బయటపడి నాగరికత నేర్చుకున్నాం. పశువులు బట్టలు లేకుండా రోడ్ల మీద తిరుగుతాయి, కానీ మనుషులు అలా తిరగకూడదు. తిరిగితే మళ్ళీ వెనక్కు ఆదిమానవుల యుగానికి వెళ్ళిపోయినట్టు లెక్క అన్న దిశగా ఎవరూ ఆలోచించటం లేదు, ఒక్క సామాజికవాదులు తప్ప. సరే, బట్టల విషయం అలా ఉంచితే ఇప్పుడు అంతకన్నా భయంకరమైన మోడర్న్ కల్చర్ వ్యాధి ఒకటి పట్టి పీడిస్తోంది ఈ సమాజాన్ని.
ఆడ మగ సమం అన్న దారుణమైన భావజాలంతో మగవాళ్ళు సిగరెట్ తాగుతున్నారు, మేమెందుకు తాగకూడదు, మగవాళ్ళు మందు కొడుతున్నారు, మేమెందుకు కొట్టకూడదు అని ఇప్పుడు హై క్లాస్ సొసైటీ లేడీసే కాదు, మిడిల్ క్లాస్ లేడీస్ కూడా డ్రింక్ చేస్తున్నారు, స్మోకింగ్ చేస్తున్నారు. దీనికి సమత్వ భావాలు ఒక కారణమైతే లగ్జరియస్ లైఫ్, ఎంజాయ్మెంట్ అన్న కోరికలు మరొక కారణం. మరో మహమ్మారి యువతరంలో వచ్చి చేరింది ఈ మధ్య. ఏమిటి అంటే ఫ్రీ సెక్స్, ప్రీ మార్టియల్ రిలేషన్స్ అంటూ వయస్సు, వరస, నీతి, ఓ కట్టుబాటు, ఓ సంప్రదాయం అనేవి లేకుండా స్కూల్ లెవెల్ నుంచే దొంగచాటుగా జుగుప్సాకరంగా శరీర వాంఛలు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ మోడర్న్ కల్చర్లో భాగమైపోయాయి. దీనికి తోడు కాలేజీ పిల్లలు, సినిమా తారలు, సెలబ్రిటీలు అందరూ డ్రగ్స్కు బానిసలవుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఇన్ని తప్పుడు పనులు చేస్తూ ఇదేంటి అని పెద్దవాళ్ళు అడిగితే మాత్రం చేస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. యువశక్తిని మత్తులో నిర్వీర్యం చేసే, ఆ విధంగా సమాజానికి నష్టం కలిగించే ఇలాంటి పనులు మగపిల్లవాడు చేసినా ఆడపిల్ల చేసినా తప్పే. ప్రకృతి చేసిన ఏర్పాటు మూలంగా ఆడవాళ్లే పిల్లల్ని కనాలి గనుక పొగ తాగటం, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు తీసుకోవటం వంటివి పుట్టే పిల్లల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. శారీరకంగా, మానసికంగా అంగవైకల్యం, బుద్ధిమాంద్యం ఉన్నటువంటి పిల్లలు పుట్టే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు చేసే తప్పుడు పని ముందు తరాల మీద కూడా చెడు ఫలితాన్ని చూపిస్తుంది గనక స్త్రీలు ఇలాంటి చెడు అలవాట్ల జోలికి అస్సలు పోకూడదు. మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. కథావాణి శ్రోతలు, నేను రాస్తున్న ఈ విషయాలు ఊహించి రాస్తున్నవో కల్పిత కథలో కావండి. నడుస్తున్న చరిత్ర ఇది, కఠోర వాస్తవం. అందుకే ఇంత ఆవేదన. ఈ మధ్య యువతరంలో వచ్చి చేరిన ఒక విచిత్రమైన కొత్త అలవాటు ఏమిటంటే, దీన్ని కొత్త అలవాటు అనాలో, ఫ్యాషన్ అనాలో, తిక్కరోగం అనాలో తెలియటం లేదు. అదేమిటి అంటే అమ్మా నాన్నల్ని, అమ్మమ్మ బామ్మల్ని ఉద్దేశించి పబ్లిక్ ఇంటర్వ్యూస్లో వాడు, అది, ముసలోడు, ముసల్ది అంటూ సంబోధించటం. ఇదే స్టైలు, ఇదే మోడర్న్ థింకింగ్. పెద్దలను గౌరవించాలి అన్న సూక్తులు ఏమయ్యాయి? గౌరవించకపోయినా కనీసం అవమానకరంగా మాట్లాడకూడదు కదా, అది పబ్లిక్ ప్లేస్లో. దీన్ని చనువుతో అన్న మాటలు అని కూడా అనలేం. ఇక ఈ విషయాన్ని ఇంతటితో పక్కకు పెట్టి తప్పేంటి అన్న ప్రశ్నను విశ్లేషిస్తూ మరో దిశగా మరో విషయం మీద ఆలోచన చేద్దాం. అదేమిటి అంటే ఈ కాలంలో మన కుటుంబ వ్యవస్థ, మన వివాహ వ్యవస్థ ఎంతగా బీటలు బారుతూ శిథిలావస్థకు చేరుకుంటున్నాయో అందరికీ తెలిసిందే. అందులోనూ అంతే, మోడర్న్ కల్చర్ అనే విషపురుగు దూరి మెల్లిమెల్లిగా వివాహ బంధాలను విషపూరితం చేస్తోంది. ఒక మనిషి దుర్మార్గుడైనా ఎలాగోలా భరించి అతన్ని సన్మార్గంలోకి తీసుకురావటానికి ప్రయత్నించవచ్చు, కానీ మనిషి ఆలోచనల భావజాలం విషపూరితమైతే మాత్రం ఆ విషానికి ఇక విరుగుడంటూ ఉండదు. ఎందుకంటే అది స్లో పాయిజన్లా పెద్దవాళ్లను చూసి పిల్లలు తమ మెదడులోకి క్రమక్రమంగా ఇంజెక్ట్ చేసుకున్న బాపతది కనుక. ప్రమాదకరమైన ఆలోచన ధోరణి వల్ల మూర్ఖత్వం అనేది వచ్చి మనిషిలో ప్రవేశిస్తుంది. తెలివి తక్కువ వాడైనా మారి తెలివిన పడగలడేమో కానీ మూర్ఖుడి మనసును ఎవ్వరూ మార్చలేరు. తెలివి తక్కువవాడు చెప్తే వింటాడు, కానీ మూర్ఖుడు వినడు, మొండివాదన చేస్తాడు. ప్రస్తుతం ప్రేమలు, పెళ్లిళ్ల విషయంలో జరుగుతున్నది అదే. తప్పు అన్న మాటకు ఇప్పుడు సమాజంలో చోటు లేకుండా పోయింది. దాని బదులు తప్పేంటి అన్న తలపొగడు మొండి ప్రశ్న కుర్రకారు నోటే కాదు, పెద్దల నోట కూడా వెలువడుతోంది. ఇంతకుముందు భార్యాభర్తలది 7 జన్మల బంధం అనేవారు. నిండు 100 ఏళ్లు కలిసిమెలిసి జీవించండి అని పెళ్లిలో
పెళ్లికి వచ్చిన ఆహూతులు వధూవరులను ఆశీర్వదించేవారు. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు ఒక ఫార్స్లా తయారయ్యాయి. 7 జన్మలు కాదు 7 నెలలు కూడా కలిసి ఉంటారన్న నమ్మకం లేదు. విడాకులు, డైవర్స్ అన్న పదాలు నాలుక కొసరించి వచ్చే మాటల్లా తయారయ్యాయి. చిన్న చిన్న కారణాలకు భార్యాభర్తలు ఇగోలతో విడిపోవటం అన్నది కామన్ అయిపోయింది. అదేమంటే వ్యక్తి స్వేచ్ఛ అనో మా పర్సనల్ మ్యాటర్ అనో అంటున్నారు. కానీ ఇలాంటి దాన్ని స్వేచ్ఛ అనరు. ఇవి పర్సనల్ మ్యాటర్స్ కావు. వ్యక్తి స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉన్నాయి. పెళ్ళి అనేది కుటుంబ సంబంధి, సమాజ సంబంధి. పెళ్ళి అనేది యువతరానికి ఆదర్శప్రాయంగా ఉండాలి, కానీ అవినీతి చర్యగా ఉండకూడదు. ఇలాంటివి పెద్దలకే పట్టడం లేదు. నిస్సిగ్గుగా అక్రమ సంబంధాలను రోడ్ షోలు చేసి పడేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే మళ్ళీ అదే ఎదురు ప్రశ్న, తప్పేంటి అని. ఈ తప్పేంటి అన్న ప్రశ్న విని విని విసుగొస్తోంది. నన్ను అడిగితే తప్పేంటి అన్న ప్రశ్నే అసలు తప్పు అంటాను. ఉండాల్సిన పద్ధతిలో ఉండకుంటే అది సమాజం మీద బ్యాడ్ ఎఫెక్ట్ చూపిస్తుంది గనక నిలదీసి అడిగే హక్కు అందరికీ ఉంటుంది. నా ఇష్టం అంటే నడవదు. నలుగురితో కలిసి సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజ సూత్రాలను, నీతి నియమాలను పాటించక తప్పదు. కథావాణి శ్రోతలు, ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా మ్యాటర్ ఉందండి. ఎంతని చెప్పను, అందుకే ఇక్కడ ముగిస్తాను. విన్నారు కదా ఈనాటి ఈ వీడియోని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.